అరే రైటా ఈ సిచ్యువేషన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నావు రైటా అన్నారు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. చెప్పేది ఒకటే, సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తా ఈ సినిమాతో, అమ్మతోడు గుర్తుపెట్టుకోరు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? పేరు విశ్వక్సేన్, తప్పైతే మార్చుకుంటా, తగ్గించుకుంటే మంచిది. నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదురా. ఏం చేద్దామంటావు మరి? బాగా కొట్టండి, స్ట్రాంగ్ గా, వైల్డ్ గా. సినిమా థియేటర్ లో చిప్పేకండి సీట్లు ప్లీజ్, కైండ్ రిక్వెస్ట్. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? అరే వినిపిస్తుందా అసలు మీకు? ఈ అమ్మాయి ఏంద్రా ఈ మెంటల్ మాస్. అరే అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందోరా చివరినోరా జాయిన్ చేస్తున్నారు, ఇదేం పద్ధతి లేదురా. నాకు అసలు అర్థమైతలేదు ఏమి రోజు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. మీకు మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, ఎవ్వడు తెలియదు. అది నాకెందుకు చెప్తున్నారు? 2 ఏళ్ళు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. ఆగస్ట్ 25 రోజు ఇట్లా సెలబ్రేషన్ ప్రతి థియేటర్లో జరగాలి, నిండిపోవాలి సినిమా థియేటర్లు. ఆగస్ట్ 25 ఇండియా షేక్ అవుతుంది. షేక్ ఆడిస్తాను. ఆగస్ట్ 25 ఏం చేస్తున్నాం? ఆగ్ లగా దేంగే. పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్ లో 2 నిమిషాలు చెప్పాను. నేను కథ చెప్పిన వెంటనే, నేను మొదలుపెట్టి 2వ నిమిషం పూర్తి చేసిన వెంటనే చాలా బాగుంది సినిమా, మనం చేస్తున్నాం అంతే ఫోన్ పెట్టేశారు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. దాదాపు 8 lakhs ఆ ఒక్క సాంగ్ ఖర్చు పెట్టాం. నేను నమ్మను. 1,80,00,000. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవ్రీ షాట్ విష్ణువుని చూశారు, బలరాముని చూశారు. ఎంతమంది అసలు మీరు యుల్ బి ఇమాజిన్, మీరు ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? తెలుగు ప్రేక్షకులకి, సినిమా అభిమానులకి, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ ఎన్నొద్దు పాయింట్కి రా, ఒక్క హామీ ఇస్తున్నానండి, గుండె మీద చేసుకుని సినిమా చూడండి. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? ఏం మాట్లాడాలి తెలియట్లేదు, ఎక్కువ ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు మాట్లాడడానికి. మరి పీక నీకు వచ్చిందా ప్రిపేర్ అయ్యి రాకపోతే? సూరిబాయ్ మనం 2.5 years బ్యాక్ కలిసాము, ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఏదో క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం, ఏదో చేసాం సార్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. లాస్ట్ గా నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఇందులో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఓ 30-40 ఏళ్ల క్రితం అన్నట్టు ఉంటుంది. బాస్ ఎక్స్ప్రెషన్ చూసావా? ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. రుద్రా రుద్రా ఏకమన్నప్పుడు పీకో కాదు నా మాట, నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఓకే